ఫిబ్రవరి 17వ తారీఖు మాఘ అమావాస్య మంగళవారం అండి. చాలా విశేషమైనటువంటి రోజు. చాలా మంది సూర్యగ్రహణము ఉందా లేదా భారతదేశంలో అడుగుతూ ఉన్నారు. భారతదేశంలో ఎలాంటి సూర్యగ్రహణము లేదు. ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు, దానాలు ఆచరించాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, సౌత్ అర్జెంటీనా, అంటార్కిటికా ఈ 4 కంట్రీస్ లో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళకి మాత్రమే ఈ నియమాలు అనేటువంటివి వర్తిస్తాయి. వాళ్ళకి మాత్రమే గ్రహణం ఉంది. అయితే రేపు మాఘ అమావాస్య చాలా పవర్ఫుల్, పైగా మంగళవారంతో కూడి ఉంది కాబట్టి కుజదోషాలు, కాలసర్పదోషాలు, ఎస్పెషల్లీ అప్పుల బాధ, ఎవరైతే రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి. వాళ్ళు రుణ బాధల నుంచి బయటికి రావడానికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసినట్లయితే తప్పకుండా రుణ బాధల నుంచి బయటకు వస్తారు. దాంతో పాటుగా రేపు, ఎల్లుండి, అవతలెల్లుండి 17, 18, 19 ఈ 3 తారీఖుల్లోనూ పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభరాశిలో పట్టింది. రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహు ఈ 5 గ్రహాలు ఎప్పుడైతే పంచగ్రహ కూటమిలాగా కుంభరాశిలో ఉన్నాయో 4 రాశులకండి, మేషరాశికి, వృషభ రాశికి, కన్యా రాశికి, ధనస్సు రాశికి ఏదో తెలియని పాజిటివిటీ, కెరీర్ లో గ్రోత్ కానీ, మనీ రావడం కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కానీ, మెరిటల్ లైఫ్ ఇష్యూస్ కానీ, హెల్త్ కానీ ఏదో ఒకటి డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి, ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టండి. రేపు అమావాస్య లగాయతు 3 రోజులు కూడా ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు.